సెలవు దినాలు వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మాసం మొత్తం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ కడుతూ ఉన్నారు. ఇక దక్షిణ భారతదేశంలోని ఎంతో పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఈరోజు రేపు సెలవు దినాల నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచే ఎగువ దిగువ సన్నిధిలో స్వామివారి దర్శనం కోసం కిటకిటలాడుతూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఇటీవల కాలంలోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం వసతితో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం 100 మంది, సెలవు దినాల్లో 200 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి కోసం కూడా రాత్రి ఇక్కడ స్టే చేయడానికి వసతి గృహాలు కూడా ఉన్నట్టు వారు తెలిపారు. గుంటూరు, విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 11 గంటలకే ఆలయ ప్రాంగణంలో ఈ అన్నప్రసాదానికి సంబంధించిన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. 12 గంటల నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదం భక్తులకు ఇవ్వడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు తెలిపారు. పామరకు ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల దగ్గర నుంచి టోకెన్లు ఇచ్చి 12 గంటల లోపు మహానివేదన అయిపోగానే అన్నదానం పెట్టేస్తారు. ఈ పాములు అంతకుముందు ఏం చేశారంటే బయట అన్నదాన మండపం కట్టకముందు వంటశాల హాల్లో ఉండేది. ఆ హాల్లోనే దాదాపుగా టేబుల్స్ వేసి ఒక 50-60 మందికి ఒక్కసారి పెడుతూ ఉండేవాడు. 2 సార్లుగా పెట్టేవాడు ఎక్కువగా వచ్చినప్పుడు. మామూలు రోజుల్లో తక్కువ అయినప్పుడు ఒకసారి పెట్టేసి పంపించేవాళ్ళు. మురళి అనే వంట ఆయన ఉండేవాడు. ప్రతిరోజు 100 మందికి పెడతారండి. 11:30కి టోకెన్లు ఇస్తారు. టోకెన్లు ఇచ్చి 12:30-1 గంట వరకు అన్నదానం జరుగుతుంది. మామూలు సెలవు దినాలు, పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ 200కి పెడతారు. మంగళగిరిలో ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి అన్నదానం ఇక్కడేనా? వేరే ఇంకెక్కడా లేదండి అన్నదానం, మన దేవస్థానంలోనే. మంగళగిరిలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వీరినంత వరకు నరసింహస్వామి దేవస్థానంలోనే అన్నదానం ఉంది. ఒకవేళ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి నైట్ కాటేజీలు ఉన్నాయండి? ఉన్నాయండి. మామూలుగా రూమ్స్ ఉన్నాయి. ఆ రూముల్లో మామూలుగా రోజువారీ 250 రూపాయలు ఎంతో రెంట్ తీసుకొని 24 గంటలకు 250 రూపాయలు రెంట్ కట్టించి రూమ్లో పడుకోవటం. మరి తెల్లారిన తర్వాత లేచి స్వామివారి పానకాల స్వామిని చూసుకొని ఆ తర్వాత మళ్ళీ కింద స్వామిని కూడా చూసుకొని మళ్ళీ వికెట్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వీలైనంత వరకు సర్వసాధారణంగా కింద పైన దాదాపు 7-8 రూములు ఉన్నాయి. 7-8 రూములు అద్దెకిస్తారు. ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఎట్లా కాన్ఫిడెంట్ అంటే ఒక్కొక్కసారి తీసుకొని 24 గంటలకి రెంట్ తీసుకొని రూము వాళ్ళకి ఇస్తారు. భోజనం కూడా ఉందండి.